హలో డూడ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీకోసం అయితే 2 యూస్ఫుల్ వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్ అయితే ఉన్నాయి. సో ప్రిపరేషన్ కి తగ్గట్టుగా మీకు ఉంటుంది కాబట్టి సో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ అవుట్ చేయండి. సో నేను ఎప్పుడులానే ఎలా అయితే కామెంట్స్ అయితే చదువుతాను అనమాట. సో అలా కామెంట్స్ చదువుతున్నప్పుడు నాకు ఒక కామెంట్ అయితే తగిలింది. సో నాకు చాలా బాగా అట్రాక్ట్ చేసింది ఆ కామెంట్ వచ్చేసరికి. ఆ కామెంట్ ఏంటా అని అనుకుంటున్నారు కదా? సో కనిపిస్తుందా ఆ కామెంట్? ఆ కామెంట్ అనమాట. ఏంటి బ్రో డూడ్ అంతగా ఏముందో కామెంట్లు అనిపిస్తుందా? ఎస్, మీకు అలానే అనిపించవచ్చు. నేను చాలా ముందున్న 2 వీడియోస్ లో కూడా సేమ్ రిలేటెడ్ గా ఒక టాపిక్ ఉన్న కామెంట్స్ నాకు వచ్చాయి అనమాట. సో చూస్తే కొంచెం రిలేటెడ్ గా అనిపించింది. సో అందరికి డౌట్ ఉన్నట్టు అనిపించింది. సో నాకు ఒక అసెప్షన్ అయితే ఉండేది స్టార్టింగ్ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు. సో అదే అసెప్షన్ కూడా మీలో కూడా ఉందేమో అనేది నాకైతే డౌట్ వచ్చింది కామెంట్ చూడగానే. సో దాన్ని క్లారిఫై చేయడానికి అండ్ మీ ఎక్స్పెక్టేషన్ నుంచి రియాలిటీకి తీసుకురావడానికే ఈ వీడియో. బిఫోర్ డైవింగ్ టు ద వీడియో, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. మనం ఈ వీడియోలో మొత్తం 4 ఆస్పెక్ట్స్ కోసం అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి 9 CGPA నాట్ ఈక్వల్స్ టు ప్లేస్మెంట్స్. సెకండ్ వన్ వచ్చేసరికి స్కిల్స్ ఈక్వల్స్ టు ప్లేస్మెంట్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మై సీనియర్ అడ్వైస్. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తా. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కంక్లూజన్. సో ఈ 5 టాపిక్స్ మీద ఈ వీడియో అయితే డిపెండ్ అయి ఉంది. మళ్ళీ చెప్తున్నా, థర్డ్ వన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే అది మీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మార్చవచ్చు. సో అందుకని చెప్తున్నా, మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. సీనియర్ అడ్వైస్ వచ్చేసరికి నా సీనియర్ నాకు చెప్పింది, నేను మీకు చెప్తున్నా. సో ఎవరైతే మిస్ కాకుండా చూస్తాను అనుకుంటున్నాను. అందరికి ఒక అసెప్షన్ అయితే ఉంటుంది. సేమ్ అసెప్షన్ నాకు స్టార్టింగ్ కాలేజ్లో వెళ్ళేటప్పుడు నాకు సేమ్ అదే ఉండేది. సో కానీ బిఫోర్ సీనియర్ మీట్ అయిన తర్వాత సో నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే నేనైతే రిలేటివ్కి అయితే వచ్చా. సో ఏంటి అది అనే కదా మీ డౌట్. వచ్చేసరికి ఏంటంటే 9 CGPA. అందరూ అనుకుంటా 9 CGPA వచ్చేస్తే సో కాలేజ్లో జాయిన్ అయ్యాం. ఫుల్ గా నేను కూడా అలానే అనుకున్న స్టార్టింగ్ లో ఫుల్ గా చదివేద్దాం, 9 లేదా 8+ CGPA తెచ్చుకుందాం, ఈజీగా మన కాలేజ్ అయితే ఆన్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చేస్తుంది. సో ఈజీగా మనం అయితే ప్లేస్ అయిపోతాం. బట్ అదైతే రియాలిటీలో కాదు, అది జరగదు కూడా. ఏంటి 9 CGPA రావడమా? కాదు, 9 CGPA వస్తుంది. ఎప్పుడు మన సార్ చెప్పిన టాపిక్స్ ఎప్పుడు చదువుతూ ఉండం. సో అదే కంటెస్ట్ పెట్టేసి అదే ఎగ్జామ్ రాస్తే 9 CGPA జాబ్ అయితే వచ్చేస్తుంది. బట్ మనకు వచ్చేసరికి జాబ్ ఏది వచ్చినా సరే ఆ జాబ్ లో గ్రోత్ అయితే ఉండదు అనమాట. ఎందుకు గ్రోత్ ఉండదంటే ఓన్లీ చదువు పైన కాన్సన్ట్రేట్ చేసాం, ఓన్లీ చదవడమే. టాపిక్ లో గెయిన్ చేయడం కానీ లేదా ఆ టాపిక్ ఎలా వచ్చింది ఏంటి అవి ఏం లేదు. జస్ట్ కంటెస్ట్ పెట్టాం, ఎగ్జామ్ రాసేసాం, మనం మార్కులు వస్తాయి, 9 CGPA వచ్చింది, ప్లేస్మెంట్కి వెళ్ళాం. సో అకాడమిక్స్ లో హై ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనం అయితే ప్లేస్ అయిపోతాం. సో జాబ్ లో అయితే గ్రోత్ ఉండదు. ఎప్పుడు 9 to 5 జాబ్ లోనే ఇంకా ర్యాట్ రేస్ లో పరిగెడుతూ ఉంటాం. సో అది లైఫ్ కాదు కదా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వాలా మీ లైఫ్ అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. టిప్స్ అనేది అందరూ ఏదో చేస్తున్నారు కదా, సో నేను కూడా చేసేయాలి అండ్ చేస్తే మాత్రం అది మీ టైం అండ్ మీ కెరియర్ ని కూడా చాలా వేస్ట్ అనమాట. సో మీరు ఎంచుకున్నప్పుడు కూడా ఒక జాగ్రత్తగా ఎంచుకోవాలి. సో మీరు సర్టన్ ఫీల్డ్ లో ఉన్నారు, సో ఆ ఫీల్డ్ లో ఏదైనా స్కిల్స్ ఉన్నాయా, సో దానికి రిలేటెడ్ ఏమైనా స్కిల్స్ అనేది మీ సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ అవడం కానీ లేదా ఇంకా సపరేట్ గా వేరే స్కిల్స్ అయినా బయట నుంచి ఏమైనా నేర్చుకోవడం కానీ అలా చేయాలి. లేదా ప్రెసెంట్ ఉన్న ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి, సో ఆ టైప్ స్కిల్స్ కానీ మీరు అక్వైర్ అండ్ అడ్మైర్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇలా చెప్తే మీకు కొంచెం క్లమ్సీగా ఉంది కదా. సో మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. మీరు మెకానికల్ అనుకుందాం, మీ క్లాస్ లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు. సో అందరికి 8 అండ్ 8.5 GPA ప్లస్ అయితే ఉన్నారు. బట్ మీరు మీ ఫ్రెండ్ వచ్చేసరికి మాత్రం 6.6 CGPA అండ్ 7 CGPA అయితే ఉన్నారు. బట్ అందరు ప్లేస్ అవ్వలేదు, మీరిద్దరే ప్లేస్ అయ్యారు. ఎందుకు అనుకుంటున్నారా? సో వీళ్ళిద్దరు వచ్చేసరికి వాళ్ళ సబ్జెక్ట్ లో ఒక సబ్జెక్ట్ పైన చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అండ్ అదే సబ్జెక్ట్ ని వాళ్ళ రియల్ లైఫ్ లో అప్లై చేసి వాటర్ తో రన్ అయ్యే ఇంజిన్ అయితే కనుక్కున్నారు అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? CGPA చూసారా లేకపోతే అకాడమిక్స్ చూసారా? ఓన్లీ స్కిల్స్ ఉంటేనే మనకైతే ప్లేస్మెంట్స్ అయినా వస్తాయి అండ్ జాబ్ అయినా వస్తుంది. ఓన్లీ CGPA ఉంటే మాత్రం దేనికి పనికిరాదు అనమాట. సో వీరికి 6.6 ఉంది అండ్ 7 CGPA ఉంది. జస్ట్ వాళ్ళు అర్హత కూడా కాదనమాట. ప్లేస్మెంట్ లో అడుగు పెట్టడం కూడా ఎలా ఉండదు. సో మీకు కూడా తెలుసు 7.5 ఉంటేనే అవుతుందని. బట్ వాళ్ళు ఎలా అయ్యారు, మరి జాబ్ వచ్చింది వాళ్ళందరికీ జాబ్ రాలేదు అనుకుంటే అది అనమాట. సో సేమ్ అందుకే చెప్తున్నా, ఓన్లీ స్కిల్స్ మనకైతే మన జాబ్ అయితే కాపాడుతాయి అండ్ ఫ్యూచర్ లో సక్సెస్ అయితే అయ్యాయి, మీరు కూడా చూసారు. అండ్ ఫ్యూచర్ లో ఇలా అవుతుంది కాబట్టి సో మీరు ముందుగానే స్కిల్స్ అయితే అక్వైర్ చేసుకోవాలి అండ్ అడ్మైర్ చేసుకోవాలి. నాకు ఒక సీనియర్ అయితే అడ్వైస్ ఇచ్చాడు. ఒకరోజు క్లాస్ క్యాన్సిల్ అయితే ఖాళీగా నేను నా ఫ్రెండ్ కూర్చున్నాం. అప్పుడు నా ఫ్రెండ్ కి తెలిసిన 5 years సీనియర్ మా దగ్గరికి వచ్చారు. అలా మాట్లాడుతూ, అన్న ప్లేస్మెంట్స్ అవుతున్నాయి కదా, మరి హైయెస్ట్ ఎంత వచ్చింది అని అడిగా. అప్పుడు అన్న 9 LPA ఒకరికి వచ్చిందిరా.
8 or 8.5 CGP ఉంటుంది కదా అన్న, ఈజీగా వచ్చేస్తుంది వాడికి. అలా ఏం కాదు, వాడికి 6.6 CGPA. నేను మా ఫ్రెండ్ వచ్చేసరికి లిటరలీ షాక్. అసలు ప్లేస్మెంట్ కి 7.5 కన్నా తక్కువ CGPA ఉంటే ఎలా ఉండదు కదా అని అడిగితే, కొన్ని కంపెనీస్ మాత్రం అలా కట్ ఆఫ్ పెడతాయి. రిమైనింగ్స్ వచ్చే కంపెనీస్ అందరినీ ఇంటర్వ్యూకి అలౌ చేసి CGPAని చూడకుండా స్కిల్స్ ఉన్న వారిని ప్లేస్మెంట్ ఆఫర్ చేసింది. సో మీరు మాత్రం ఏదో 9 CGPA వస్తే 100% జాబ్ గ్యారంటీ అని చదవకుండా స్కిల్స్ ని అండ్ అందులో ఉన్న టాపిక్స్ ని గెయిన్ చేయండి. అండ్ థర్డ్ ఇయర్ లో ఏ సప్లై ఎగ్జామ్ లేకుండా ఉండేలా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటన్నా ఇది ఎందుకు అనుకుంటున్నారా? సో మీరు ఒక 3 months లో మీరు కూడా ఇంజనీరింగ్ లోకి అయితే వస్తున్నారు. సో మీకు ఇది ఖచ్చితంగా తెలియాలన్నమాట. ఏదో ర్యాట్ రేస్ లా పరిగెత్తుకుంటూ ఫుల్ గా చదివేసి 9 CGPA వచ్చేసింది నేను తోపు తురుము అనుకుంటే దేనికి పనికిరాదు. సో స్కిల్స్ కూడా ఉండాలి. సో అది మీకు ముందుగానే తెలియాలి అని ఇప్పుడైతే చెప్తున్నాను అనమాట. సో మీరు ఇవన్నీ ఒకసారి ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఏదో మొదలు పెట్టుకోవాలి. మీలో ఏ స్కిల్ ఉన్నదా అని మీరు ఫస్ట్ ఇయర్ నుంచి వెతుక్కోవాలన్నమాట. సో అలా చేస్తేనే మీకు 4th year లో ఏదో ఒకటి తెలిసి ఏదో ఒక గెయిన్ చేసుకుంటే మీరు లాస్ట్ లో మీ రెజ్యూమేలో పెట్టుకుంటే మీకు ఒక హైయెస్ట్ ప్యాకేజ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది. సో అందుకనే మీ రిటిక్ డ్యూడ్ గా నా పనిగా నేనైతే చెప్పాను. సో దాన్ని మీరు అంతలో ఎంతమంది ఫాలో అవుతారో కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ మీ స్కిల్ ఏంటో కూడా మీరు ముందుగానే ఫస్ట్ ఇయర్ నుంచి అయితే తెలుసుకోవాలి అండ్ వెతకడం అయితే స్టార్ట్ చేయాలి. సో ఈ వీడియో మాత్రం మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా సరే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడైతే ఫాలో అవ్వండి. అండ్ ఆల్రెడీ చెప్పా కదా డిస్క్రిప్షన్ లో 2 వీడియోస్ పెట్టానని. సో మీ ఎంసెట్ కి చాలా అయితే యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అందరూ బాగా ఎగ్జామ్ రాయండి అండ్ ఎంసెట్ లో వచ్చేసరికి మంచి ర్యాంక్ కొట్టి మీకు నచ్చిన కాలేజ్ అయితే చూస్ చేసుకోండి. దాంట్లో అయితే ప్లేస్ అయ్యి తిరిగి వచ్చి నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అన్న నాకు ఈ ర్యాంక్ వచ్చింది, ఈ కాలేజ్ లో ప్లేస్ అయ్యానని. సో ఓకేనా? అండ్ మరికొన్ని వీడియోస్ తో మరి ముందుకు వస్తా. అంటే బాయ్, సీ యు దెన్.